బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి లోనైన విషయం గురించి మరింత సమాచారం మా ఏపీ అసోసియేషన్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఏమన్నా మనం ఇప్పుడు దాకా చూసాం బొత్స సత్యనారాయణ చాలా హోందాగా రాజకీయాలు చేయటం కానీ లేకపోతే దిగజారి మాట్లాడే తత్వం కాదు. ఉత్తరాంధ్రలో ఆయనకు కూడా చాలా మంచి పేరు ఉంది. అటువంటిది మనం ఇప్పుడే చూసాం. ఆయన దిగజారిపోయిన రాజకీయాల పట్ల తీవ్ర అసహనం, ఆందోళన, ఆవేదన, ఆక్రందన ఒక్కసారి చూసాం మనం. ఆయన ఏ విధంగా ఇచ్చేసారో భావోద్వేగానికి గురి కావడం కూడా చూసాం. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన పూర్తిగా కలత చెందినట్టుగా కూడా అర్థమవుతుంది. మనం చూసాం. ఇప్పుడు ఆయన అచ్చెన్నాయుడు మాటలు కూడా విన్నాం మనం. రాజశేఖర సంఘటనలో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఈ విధంగా చేయటం. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరి మట్టుకు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కనీసం రాజకీయ విలువలు పాటించట్లేదని ఆయన ఆవేదన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మావిగన్ విషయానికి వస్తే ఎక్కడైతే జగన్ ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వానికి కానీ చంద్రబాబు కానీ నిద్ర పట్టట్లేదు. అందువల్ల దీన్ని అంతా కూడా రాజకీయ మలుపు తిప్పేందుకు ఈ విధంగా చేస్తున్నారు, అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మావిగన్ అంటే ఉలిక్కిపడే పరిస్థితి వస్తుందని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ అవసరాల కోసం, కొందరు మెప్పు కోసం అచ్చెన్నాయుడు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏదైనప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా బొత్స సత్యనారాయణ ఇప్పటికే హై బీపీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య కారణంతో మన మండలంలో కూడా 2 సార్లు పడిపోవడం, హైదరాబాద్ తరలించడం జరిగింది. అంటే ఉత్తరాంధ్రలో కూడా ఆయన చాలామంది అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన చాలామంది అభిమానులు. కానీ ఈ విధంగా ఎప్పుడు కూడా ఆయన ఆక్రందన చెందడం కానీ, ఈ విధంగా మీడియా ముందు ఆవేదన చెందడం కానీ ఎప్పుడు లేదు. ఆయన మండలంలో కూడా చాలా పదునైన మాటలతో ఎదురుదాడి చేస్తారు, హోందాగా వ్యవహరిస్తారనే పేరుంది. కానీ మరి ఎందుకని ఈ పరిస్థితి వచ్చిందనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే దేశం గర్వించే వ్యక్తిలో రాజశేఖర రెడ్డి ఒకరని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారో విన్నాం. అచ్చెన్నాయుడు మాటల వల్లే కలత చెందినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేకాక మంత్రులు కూడా, చాలామంది మంత్రులు కూడా బొత్సనే కాకుండా మిగిలిన నాయకులు కూడా టార్గెట్ చేసి విలువలు కోల్పోయే విధంగా, రాజకీయాల్లో విలువలు పాటించకుండా కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆయన వయస్సు మరణాన్ని గుర్తించుకుని భావోద్వేగానికి గురి అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా జరగడం పట్ల అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా సమావేశం జరుగుతుంది. మీడియా సమావేశంలో అందరూ కూడా అవ్వక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కూడా చాలా గంభీరంగా నిన్న పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ కోసం లేకపోతే సమస్యల కోసం మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విధంగా బొత్స సత్యనారాయణ సహజంగా యూనివర్సిటీ కానీ ఇతర సమస్యల కోసం మాట్లాడతారనుకున్నా కానీ ఈ రాజకీయ విలువల కోసం, మారిపోతున్నటువంటి రాజకీయ విలువల కోసం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, అందరూ కూడా ఈ విధంగా ఉన్నారని దానికోసం మొత్తం కూడా సమావేశం పెట్టి ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేయడం పట్లయితే అందరూ ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయాల్లో తప్పనిసరిగా హోందా రాజకీయాలు రావాలని, మార్పు రావాలని కోరుతున్నారు. మరి మరోవైపు టీడీపీ లేదా కూటమి నాయకులు కూడా గత ప్రభుత్వంలో కూడా ఇదే కూడా జరిగిందని గత కొంతకాలంగా కూడా వాళ్ళు ఖండించుతూ వస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఎటువంటి మాటలు మాట్లాడారు, ఎటువంటి ఆరోపణలు చేశారు, ఎంత మా అసెంబ్లీలో కూడా ఎటువంటి మాటలు మాట్లాడారు, మరి అప్పుడేమైందని కూడా వాదించేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ప్రస్తుతం అయితే బొత్స చేసినటువంటి ఈ భావోద్వేగం పట్ల చర్చ జరుగుతుంది. ఎందుకంటే లైవ్లో ఆయన ప్రత్యక్షంగా ఆయన ఈ విధంగా చేయడం పట్ల అయితే మొత్తం కూడా అందరూ చర్చించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయాల కోసం పదవిలో నిజమైన రాజకీయాలు చేయనని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన కానీ, ఆయన కుటుంబం కానీ, ఆయన సోదరులు కానీ హోందా, అలా ఆయన సతీమణి కూడా ఎంపీగా చేశారు. ఎంతో హోందా రాజకీయాలు చేయడం, ఉత్తరాంధ్రలో ఒక పేరు ఉండడం, ఈ నేపథ్యంలో ఈ విధంగా వ్యవహరించిన పట్లయితే బొత్స చేసిన దాని పట్ల అయితే చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బొత్స భావోద్వేగం పట్ల అసలు ఏంటి, ప్రధాన కారణం ఏంటి, ఎవరు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో కూడా చర్చించే పరిస్థితి ఏర్పడుతుంది. అచ్చెన్నాయుడికి బొత్స కూడా ఎంతో కాలంగా ఉత్తరాంధ్రలో వైరం ఉంది. వేరు పార్టీలు కావడం, వేరు ఆరోపణలు చేసుకోవడం, పరస్పరం చేసుకోవడం. కానీ ఇప్పుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలే చాలా కీలకంగా మారి వీటి బట్టే ఆయన ఏమన్నా ఆవేదన చెంది వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుని ఈ విధంగా చేశారని చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఏమన్నా. రైట్, థ్యాంక్ యూ వాసు.